తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, మన దేశం ఎటు వెళ్ళిపోతుందో కూడా అర్థం కావట్లేదు. మన దేశంలోనే ఇలాంటివి జరుగుతున్నాయా అన్న ఆలోచనే ఎంతో భయంకరంగా ఉంటుందండి. జమ్మూ కాశ్మీర్ సంగతులు ఏమిటండి? తప్పకుండా తెలియజేస్తానండి. ఇది చర్చించుకోవడానికి కూడా వీలు లేనటువంటి బాధాకరమైన విషయం. అవునండి. హిందూ అనేవాడు ఎంత జాగృతం అవ్వాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే భక్తి అన్నప్పుడు భక్తి అంటే ఇలా ఉంటుంది, ఈ పూజ చేయండి, ఇది చేయండి, లేకపోతే ఈ పరిహారం చేయండి, మీకు ఈ సమస్య ఉంటే అని చెప్తూ ఉంటాం. అవునండి. అంటే ఆధ్యాత్మికవేత్తలుగా ఇదే చెప్తూ ఉంటాం. కానీ దేశభక్తి గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలో, ఎలాగా ప్రజల చెవుల వరకు తీసుకెళ్లాలో అర్థం కాని సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంటున్నాం మనం. భక్తి గురించి చెప్పగలం కానీ దేశభక్తి గురించి చెప్పలేకపోతున్నాం. చెప్పాలండి అంటే చేయాలి కదా. ఇప్పుడు చెప్పాలి అని అనుకున్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మనం ప్రతి గృహిణి ఒక జిజియాబాయి లాగా మారాలి అని మనం చెప్పినప్పుడు పదే చెప్తూ ఉన్నప్పుడు మీరు చెప్పడం చాలా సులువండి. ఎలా తయారు చేస్తామండి, భగత్ సింగ్ లాగా ఎలా మారుతామండి అంటే వాళ్ళు సన్నద్ధంగా లేరు. ముందు దేశభక్తి అంటే ఆగస్టు 15 రోజు జెండా పెట్టి జెండా వందనం చేయడం ఒక్కటే దేశభక్తి అనుకుంటున్నారు. అది కాదు కదా. అది కాదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి అదను చూచి కాటువేయ చూస్తున్నవి, జనతను జాగృతపరచి ప్రతి హృదిలో భక్తి నింపి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. ఇప్పుడు చెప్పండి, ఈ పాటలో చెప్పినట్టు నలుదిక్కులా నిజంగా మన హిందూ ధర్మము, హిందూ ప్రమాదంలోనే ఉన్నారు. ఎందుకంటే చూడండి, వాళ్ళు వ్యాహ్యాళి కోసము వెళ్ళారు, ఒక ట్రిప్ లాగా వెళ్ళారు జమ్మూ కాశ్మీర్. మన దేశంలోనే కదా. మన దేశంలోనే వెళ్ళారు. నువ్వు హిందువువా అని అడిగి మరీ చంపేశారు వాళ్ళని. అంటే ప్రతి హిందువు ఎంత అలర్ట్ అవ్వాలో ఆలోచించండి. మనకి సెక్యూరిటీ ఏది అంటే ఇక్కడ ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ ముస్లింలాగే ఉంటారు, క్రిస్టియన్ కమ్యూనిటీ క్రిస్టియన్స్ లాగే ఉంటారు. ఒక హిందువులో మాత్రమే సెక్యులరిజంలో ఉండాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఎక్కడ అంటే మన హిందువుల మధ్యలో ఐకమత్యం లోపిస్తోంది. మన ధర్మాన్ని మనం మర్చిపోతున్నాము. మనది వేదభూమి, దివ్యభూమి, కర్మభూమి. ప్రతి కల్చరు, ప్రతి సంస్కృతి మన భూమి నుంచే పుట్టినవి. అలాగే ప్రతి భాష సంస్కృతం నుంచి పుట్టిందంటారు. ఆ సంస్కృతాన్ని గౌరవించే దేశం మనది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి భక్తి ఉందండి, అలాగే దేశభక్తి కూడా ఉండాలి. ఇప్పుడు మా జనరేషన్ వరకు తీసుకుంటే ఎంతో కొంత నేర్చుకుని వచ్చాను దేశభక్తి గురించి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి తల్లిదండ్రులు చెప్పడం లేదు. అవునండి. దేశభక్తి అంటే స్కూల్లో పాడే జనగణమన, ఆగస్టు 15 నాడో జనవరి 26 తారీఖు నాడో అవి కూడా ఎన్ని స్కూళ్ళల్లో పాటిస్తున్నారు. చేసుకునే జెండా వందనం తప్ప మన దేశం గురించి ఎంతమంది యోధులు చనిపోయారు, భగత్ సింగ్ అంటే ఎవరు, సుభాష్ చంద్రబోస్ అంటే ఎవరు, ఇట్లా ఎంతమంది యోధులు స్వాతంత్రం కోసం కష్టపడితే మనకి స్వాతంత్రం వచ్చింది. ఇవన్నీ పిల్లల్లో ఎడ్యుకేట్ చేయాల్సిన పని. కానీ మనం ఏం చేస్తామండి, ఇక్కడ ఎవడైనా ఏదైనా చెప్తే ఇంకొకడు వచ్చి విమర్శిస్తూ ఉంటాడు. అంటే మనలో మనకే ఐకమత్యం లేదు. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది ఐకమత్యత, మన దగ్గర లేనిది ఐకమత్యత.
ఈ ఐకమత్యత లోపం వల్లే ఇలాంటి సంఘటనలు. ఎందుకంటే ఇప్పుడు అన్ని 25 మంది హిందువులు అక్కడ చనిపోయారు, అవునండి, నిర్దాక్షిణ్యంగా చంపివేయబడ్డారు. అవునండి, నువ్వు హిందువు అని అడిగి మరీ చంపివేయబడ్డారు. ఇదే కనుక ఒక ముస్లింకో ఒక క్రిస్టియన్కో జరిగి ఉంటే ఇప్పుడు ఎంత యుద్ధం జరిగి ఉండేదండి. యథార్థం అండి. అసలు ఈ టీవీలు కానీ అసలు ఎంత హోరెత్తిపోయేది, ఎంతెంత గొడవలు జరిగేవి. ఒక హిందువుకి ఏమన్నా అయితే హిందువుకి అవసరంలా, కనీసము తన బాధని కూడా వ్యక్తపరిచే పరిస్థితిలో హిందువు లేడు. పొద్దున్నే లేచామా, టిఫిన్ తిన్నామా, అన్నం వండుకున్నామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా, హాలిడే వస్తే పిల్లలతో సినిమాకి వెళ్ళామా, ఖాళీగా ఉన్న సమయంలో ఇంట్లో కూర్చొని టీవీ చూసామా. ఇది మన హిందూ వ్యవస్థ. ఎవరు ఎందుకు నోరిప్పరు? ఈ సందర్భంగా ఎందుకు నోరిప్పరు? ఇదే వేరే కమ్యూనిటీకి జరిగితే ఇట్లా ఉండేది ఆ వ్యవస్థ. ఎంత గొడవ అయిపోయేదండి. చాలా చాలా. అందుకని జాగో హిందూ జాగో, 2 విషయాలు. హిందువుగానే జీవించు, హిందువుగానే మరణించు. మళ్ళీ జాగో హిందూ జాగో. భరతమాత చాలా 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 అందరి చేతుల్లో సంకెళ్ళు వేయబడి ఆ దాస్య శృంఖలాల నుంచి బయటకు వచ్చాం. మనకి తెలియకుండా మళ్ళీ అదే దాస్యంలో బతుకుతున్నాం. ఫేస్బుక్ అవనండి, వాట్సాప్ అవనండి, ట్విట్టర్ అవనండి. స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాము, కానీ స్వతంత్రం లేకుండానే మనల్ని నిర్వీర్యం చేస్తున్నారు మన సమాజాన్ని. ఒక మహిళా మేలుకో, మహిళా శక్తి మేలుకో. నీ పిల్లలకి నువ్వు హిందువువి, నీ పిల్లలు హిందువులు అని ఆ హిందూ సంస్కృతిని తెలియజేయండి. మేల్కొల్పండి. ఇంటికి ఒక భగత్ సింగ్ తయారు చేయండి. మీరేం యుద్ధాలకు పంపించక్కర్లేదు. సమయం వచ్చినప్పుడు. పూర్వం మహాభారతంలో ఒక కథ విన్నాం. ఏం కదండి? భీముడు చంపుతాడు, ఆయన ఎవరు? బకాసురుడు. ఆ బకాసురుడికి ఆహారం బండి అన్నంతో పాటు ఇంటికి ఒక మనిషిని పంపించేవారు నెలకొకసారి. అట్లా ప్రతి ఇంటి నుంచి వెళ్ళేవారు. అట్లాగా ఇప్పుడేం మనం చచ్చిపోకర్లా. అవసరమైతే ప్రతి ఇంటి నుంచి ఒక యోధుడు కావాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో తల్లి జిజియాబాయి అవ్వాలి. నువ్వు ఎలా అయితే పూజలు చేస్తున్నావో, ఎలా అయితే భగవంతుడంటే భక్తి నింపుకున్నావో, అలా అంటే దేశం అంటే భక్తి నింపుకోవాలి. దేశం లేకపోతే ఆధ్యాత్మికత లేదు. దేశం బాగున్నప్పుడే నీ ధర్మం బాగుంటుంది. దేశం బాగున్నప్పుడే ఆధ్యాత్మికత బాగుంటుంది. దేశం బాగున్నప్పుడే పరిహారాలు చేసుకోగలవు. దేశం బాగుంటే గుడులు బాగుంటాయి. గుడులు బాగుంటే కూర్చేస్తే ఎక్కడికి వెళ్తామండి? మన ధర్మం గొప్పతనాన్ని మీ పిల్లలకి తెలియజేయండి. ఇది చాలా చాలా బాధపడాల్సిన విషయం అండి. చాలా చాలా. ఇక్కడ ఏదో అంటే మనం బయటికి వెళ్ళి యుద్ధం చేయాలా, ఇప్పుడు చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలా అని అడగచ్చు నన్ను. కాదు, మీ పిల్లలలో ఆ దేశభక్తి అనే బీజం నాటండి. కొంచెమైనా కష్టం అలవాటు చేయండి పిల్లలకి. దేశం అంటే అలవాటు చేయండి. నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చినప్పుడే నీ దేశం గురించి చెప్పినప్పుడే అన్నీ తెలుసుకోగలరు. పర్వతాలు ఎక్కగలరు, నడిచి వెళ్ళగలరు, ఆలయ దర్శనాలు చేసుకోగలరు. కనీసము నేను చెప్తున్నాను, పిల్లల బర్త్డేలకి బట్టలు కొనిచ్చామా, బంగారం కొనిచ్చామా, ఆస్తులు ఏమైనా కొనిచ్చామా, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన బైకులు కొనిచ్చామా? ప్రతి పుట్టినరోజుకి కొన్ని పుస్తకాలు ఇవ్వండి. అది చదవమనండి. మళ్ళీ సంవత్సరానికి ఇంకొన్ని పుస్తకాలు ఇవ్వండి. దీనివల్ల వాళ్ళలో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. మన ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది. మళ్ళీ ఒక్కసారి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. హిందువుల మీద జరిగే ఈ దాడులన్నిటినీ ఖండిస్తున్నాము. భారత్ మాతాకి జై. హిందూ అంటే చంపేస్తున్నారంటే ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు మేల్కోండి అమ్మా. ముందు నిజమండి. రేపు మనం మార్కెట్కి వెళ్తాం, నువ్వు హిందూ అని ఇంటికి తిరిగి వస్తామో లేదో అన్న వ్యవస్థలో మనం బతుకుదామా? మనమే ఒక యోధుల్లాగా తయారవుదామా? నిజమేనండి. యోధుల్లా తయారవ్వండి. భక్తితో పాటు దేశభక్తిని కూడా నింపుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః. చెప్పండి. మన ఇంట్లో పూజా గృహం ఎట్లా ఉంటుందో ప్రపంచం మొత్తంలో భారతదేశం కూడా ఒక పవిత్రమైన గుడి లాంటిదే కదండి. ఆ గుడికి ఎంత మనం ప్రత్యేకత ఇవ్వాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు.
మన కాలనీలో ఒకటే గుడి ఉందండి. ఈ అఖండ భారత్లో ఎన్ని పీఠాలు ఉన్నాయి, అష్టాదశ పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు, అలాంటివన్నీ ఉన్న ఈ భరత భూమి ఎంత గొప్పది. నువ్వు హిందువుగా పుట్టడం నీ పూర్వజన్మ సుకృతం. దాన్ని నిలబెట్టుకోండి. హిందువుగానే జీవించండి, హిందువుగానే మరణించండి. జై హింద్. జై హింద్.